ప్రేమ దివ్యభావం, ప్రేమ దైవరూపం, ప్రేమ జీవరాగం, ప్రేమ జ్ఞానయోగం. ఇంతకన్నా అందంగా, ఇంతకన్నా అద్భుతంగా ప్రేమ గురించి ఎవ్వరూ చెప్పలేరేమో. రెండు మనసులు కలిసి మెలిసి సృష్టించుకునే అపురూప స్వర్గం ప్రేమ. చాలా ప్రేమగాథలు విషాదాంతం కావడం నిజంగా విచారకరం. వియోగంలోనూ ప్రేమ మధురమే అంటారు. విరహం కూడా సుఖమే కాదా? నిరతము చింతన మధురము కాదా? ఇదే కదా అసలైన ప్రేమ అంటే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942లో ఓ సైనికుడు తన ప్రియురాలికి రాసుకున్న ఉత్తర పర్వం ఇప్పుడు చాలా మందికి ఆసక్తికరంగా మారుతోంది. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా అందిస్తున్న పురాతన ప్రేమలేఖల కథనం మీకోసం. రాసాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలెన్ని నీలో అన్న రేంజ్ లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడికి నాష్విలేలో ఉంటున్న కాబోయే శ్రీమతికి మధ్య ఒకటి కాదు, రెండు కాదు, 200 ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. కుశలమా, నీవు కుశలమేనా అంటూ సాగిన ఉత్తరాల పరిమళాల గుబాలింపు ఇప్పటికీ తాజాగా ఉంటోంది. ఈ ఉత్తరాలన్నిటినీ ఆధునిక సాంకేతిక విధానంలో డిజిటలైజ్ చేసి భద్రపరిచింది నాష్విలే పబ్లిక్ లైబ్రరీ. కంప్యూటర్ కీబోర్డ్ లో చిక్కుకుంటున్న అక్షరాలకు అలవాటు పడిన ఈ తరం పొందికగా ఇంకుతో రాసిన అక్షరాల్లో ఉబికి వస్తున్న ప్రేమ సుగంధాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. 1942 రెండో ప్రపంచ యుద్ధపు రోజులవి. ప్రపంచమంతటా యుద్ధ వార్తలతో వేడెక్కిన వాతావరణం. ఆ సమయంలోనే వేసవిలో న్యూయార్కుకు చెందిన విలియం రేమండ్ విటాకర్ సైన్యంలో చేరాడు. యుద్ధం కోసం అరిజోనాలోని పోర్ట్ హువాచుకాకు వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒంటరిగా ఆలోచిస్తున్న సమయంలో నాష్విలే మెహరీ మెడికల్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న జేన్ డీన్ గుర్తొచ్చింది. కాలేజీలో తాము కలిసి గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి. గుండెలో ఏదో బెంగ, మాటల్లో చెప్పలేనిది. బరువు దించుకోవాలని అనుకున్నాడేమో. తను సైన్యంలో చేరినట్లు ఉత్తరం రాశాడు. వెంటనే ఆవల నుంచి స్పందనగా ఉత్తరం వచ్చి వాలింది. సైన్యంలో చేరావా? వావ్, ఇది ఒకందుకు సంతోషించదగ్గ విషయమే, అయినా కాసింత బాధగా కూడా ఉంది అంటూ జేన్ డీన్ రాసింది. అలా మొదలైన వారి ఉత్తర ప్రత్యుత్తరాలు శరపరంపరగా సాగిపోయాయి. మౌనాన్ని ఛేదిస్తూ అక్షర సాయంతోనే కాలం కట్టిన వంతెనను దాటేందుకు ప్రయత్నించారు. నెలలు గడిచాక ప్రేమ కథ సుఖాంతమైంది. ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇద్దరి ప్రేమ కథకు ఇంతటితో శుభం కార్డు పడినా అప్పట్లో ఇద్దరూ రాసుకున్న ప్రేమలేఖలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి, వారి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంలా. వీటిని నాష్విలే పబ్లిక్ లైబ్రరీలో ప్రదర్శనగా ఉంచింది జేన్. ఆమె తోబుట్టువుకు చెందిన ఇంటిని 2016లో మెట్రో నాష్విల్ ఆర్కైవ్స్ కు ఇచ్చేశారు. అక్కడే ఈ ఉత్తరాలు వెలుగు చూశాయి. రే తొలిసారి జేన్ కు రాసిన ఉత్తరం మాత్రమే మిస్సింగ్. అయితే జేన్ రాసిన ప్రత్యుత్తరం ఉంది. 1940 జూలై 30న డియర్ విలియం రేమండ్ అంటూ జేన్ రిప్లై ఇచ్చింది. నీవు సైన్యంలో చేరడం ఆనందమే అయినా కాసింత బాధగా కూడా ఉంది. బహుశా నేనలా అనరాదేమో, కాని యుద్ధ పరిణామాలు ఏ క్షణాన ఎలా ఉంటాయో తెలియవు కదా. కాని దేశం కోసం పోరాడుతున్న నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఉత్తరం రాయి, లేదంటే ఫోన్ చేయి అంటూ 4 నెలల అనంతరం ఈ జంట బర్మింగ్హామ్లో ఒక్కటైంది. ఆ తర్వాత రే సైన్యంలోకి వెళ్లగా జేన్ వాండర్ బిల్డ్ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేరింది. పెళ్లయ్యాక రేకు రాసిన ఉత్తరంలో జేన్ మై డార్లింగ్ హస్బెండ్ అంటూ సంబోధిస్తూ జేన్ రేపై తనకున్న అవ్యాజమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రేమ ఎప్పటికీ ప్రేమే. ప్రేమైక జీవనాన్ని మించిన ఆనందం లేదు. సృష్టిలో ప్రతి జీవి ప్రేమనే కోరుతుంది, ప్రేమనే పంచుతుంది, ప్రేమతోనే జీవిస్తుంది. సైనికుడు రే, అతడి సహచరి జీవిత భాగస్వామి జేన్ మధ్య సాగిన ఈ అమలిన ప్రేమ తలుచుకుంటేనే మనసు మూగబోతుంది, మధుర సుధాగానాల వేణువు అవుతుంది.